మిత్రమా, 8లో లోకం ఉందన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది. బిగ్ బాస్ లో ఏముంది? 8లో లోకం ఉన్నదన్న మాట వాస్తవమే. అది రజనీకాంత్ గారు అద్భుతమైన పాట, సూపర్ హిట్ పాట, సూపర్ హిట్ సినిమా కూడా. కానీ ఆ 8లో లోకం పేరు గుర్తుందా? అది ఒక చెప్తా అయ్యో రజనీకాంత్ గారు పెద్ద కరడు కట్టిన అభిమాని నేను. నరసింహ భాష అరే రా 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 రామయ్య, అరే 8లో లోకం ఉంది రామయ్య, అరే రా 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 రామయ్య, నీ గుట్టు బయట పెడతానయ్య వినమయ్య, అరే 8లో కిటుకు ఉంది రామయ్య, అరే 8లో కాపీ రేట్లు పడుతుంది. 8 చెప్పు. సరే 8లో లోకం ఉన్నదన్నమాట వాస్తవం. కానీ ఈ 8 బిగ్ బాస్ ఏదైతే ఉన్నదో అందులో మాత్రం ఏ లోకం లేదన్నది నా వాదన. అది ఇంకోటి ఏంటంటే ఒక్కటి మాత్రం మనం జబ్బలు సరుచుకోవాలి. కుట్టుకో చెప్తా. మనం ఏదైతే ఇప్పటి వరకు డే 1 నుంచి ఒక గత 5-6 రోజుల నుంచి మనం ఏదైతే రివ్యూ మనం చెప్తున్నామో బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి, అచ్చుగుద్దినట్టు నాగార్జున మన డోర్ వెనకాల ఉండి నాగార్జున గారు మన మాటలు విని అక్కడ చెప్పిండేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఎగ్జాక్ట్ మీరు వేణుస్వామి ప్రిడిక్షన్ ఎట్లుంటది, ఆ ముందుగా ఎట్లయితే చెప్తాడో సేమ్ అట్లనే మనము బిగ్ బాస్. నాకు తెలిసి దీని వల్ల ఒక లాజిక్ తెలిసింది. వేణుస్వామి కూడా గిట్లనే లూపులు పట్టుకొని జర వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళకు ఉన్నటువంటి స్థితిగతులను చూసి అంచనా వేసి ప్రిడిక్షన్ చెప్పేటోడేమో అనిపించింది. కానీ నిన్న మాత్రం నాకు ఎగ్జాక్ట్లీ ఇదే అనిపించింది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఆదిత్య ఉన్నాడు. ఆదిత్య అతను గేమ్ సరిగ్గా ఆడలేదు, పక్కింటోళ్ళు ఇంట్లో కొట్లాటైతే వచ్చి చూడు, ఇంట్లో కొట్లాడితే పక్కింటోళ్ళు కదా వచ్చి చూసినట్టు ఉంటాడు, పట్టి పట్టనట్టు ఉంటాడు, పెద్ద ఇన్వాల్వ్మెంట్ కాడని నేను అన్నాము. నువ్వు చెప్పినవు అదే విషయాన్ని నేనే చెప్పాను. సరే ఆ క్రెడిట్ నాకే ఇస్తున్నా కాబట్టి ధన్యవాదాలు. టేకే బావు నాగార్జున గారు కూడా అదే చెప్పారు. కానీ నువ్వు ఎంత గొప్పను అంటే నీ క్రెడిట్లు ఉన్నాయి అయితే దమ్మని చెప్పేస్తున్నావు. అదే నేను దానికన్నా ముందు చెప్పినప్పుడు చెపాజ్ కొట్టు, ఇది కొట్టు అని చెప్పేసి దేని గురించి చెప్పు. నేను అప్పుడు ప్రోమో చూసి ప్రోమో అదే ముందు గేమ్ ప్రోమో చూసి వీళ్ళు గేమ్ లో విన్ అయితే దాని తర్వాత వాళ్ళకి పవర్స్ వచ్చి వీళ్ళు పని చేయకుండా ఉన్నారు అనేది అది చెప్తే మాత్రం దాని నెక్స్ట్ డే మాట్లాడి దాని నెక్స్ట్ డే దాని గురించి ఊసే అవన్నీ కాదు, వేరే మాట్లాడదాం. వేరే నీ క్రెడిట్ వస్తే అరే నాకేం కావాలి, నేనేం తీసుకోవాలనేది నాకు తెలుసు, నీకేం తీసుకోవాలి, నువ్వేం చెప్పాలి. ఇప్పుడు మనం చెప్పింది అవి చెప్పింది అని ఎందుకు చెప్తున్నావు? నేను చెప్పింది నేను చెప్పింది నీకన్నా ముందే వినైనా కదా. నువ్వు చెప్పుకోలే కదా నా లెక్క. మరి అంటే అది నువ్వు ఆదిత్య ఓం లెక్క బిహేవ్ చేస్తున్నావు. అదే నువ్వు సోనియా అనుకో, 100% అనుకో. నువ్వు సోనియా క్రెడిట్ తీసుకున్నా నేను, అంతే. నేను చేసిన కాబట్టి క్రెడిట్ నాకు కావాలి. అడల్ట్ కామెడీ నాకు నచ్చదు. ఇదే మాట మాట్లాడొద్దని చెప్పిన. అడల్ట్ కామెడీ నీకు అంత చీప్ కనబడుతున్నానా? అవును. ఏం అడల్ట్ కామెడీ? నువ్వు చేసింది నీకు నువ్వు ఎట్లా అంటావు? నన్ను ఒక మనిషి మాట్లాడేదాన్ని బట్టి అట్లా అనొచ్చు. నేను ఎంటర్టైన్మెంట్ చేయను. నేను చేయకు. ఐ డోంట్ ఎంటర్టైన్మెంట్ యూ. చేయకు. ఐ డోంట్ వాంట్ యూ. నో యూ డోంట్ టాక్ దట్ యూ నో. నాకు ఇష్టం లేదు నీతో మాట్లాడకు. నాకు చాలా విషయాలు నాగార్జున గారు మనం చెప్పేది వెనకాలకి వినయన చెప్పిండేమో. నువ్వే ఫోన్ చేసి మెసేజ్లు చేస్తున్నావేమో, సార్ చూడండి. సీత విషయంలో కూడా సీత బిహేవియర్ అంతా ఏం లేదు, ఊకే 4 సింకులు ఏడుస్తుందంటే నాగార్జున గారు కూడా ఎగ్జాక్ట్ అదే విషయం చెప్పిండు. గేమ్ అంటేనే అట్లుంటది, అవతలోడు అట్లా ఆడతాడు, దానికి మానసికంగా మనము ప్రిపేర్ అయ్యి ఉండాలి. కానీ నాగార్జున గారి పైన నాకు ఈ దెబ్బతో ఒక గౌరవం పెరిగింది. ప్రోమో గురించి మనం మాట్లాడదాము. ప్రోమోలా అది లేవు. కాదు, ప్రోమో గురించి అంటున్నావా? ఓకే, నేను ఓవరాల్ ఎపిసోడ్ గురించి మాట్లాడు. సరే ప్రోమో గురించా? ఏం చేసింది నాగార్జున గారు? సినిమాస్ 2 sides పెట్టారు కదా. ఒక హీరో పేరు చెప్తాను, ఆ హీరోకి సంబంధించిన టాక్ సినిమాల పేరు చెప్పాను. ఫస్ట్ చిరంజీవి గారి పేరు ఎత్తిల్లు, చిరంజీవి గారి పేరు పెడితే ఈమె గ్రీక్ వీరుడు అని చెప్పింది, అవుట్ అని చెప్పి నాగార్జున గారు చెప్పారు. ఇది సండే ఫండే కాకుండా ఇప్పటి నుంచి అది ఫండే కాదు, బిగ్ బాస్ పండే. అది ఫండే కాదు, పండే. ఇప్పుడు బిగ్ బాస్ పేడే అనేది వచ్చింది, అది ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాం? బిగ్ బాస్ పేడే అంటే ఇళ్ళకించి అంత బిస్కెట్ అయ్యేది ఎక్కువ ఉంటది అని అనిపిస్తుంది. అంటే ఎట్లా అసలు పేడే అంటే ఏం చేస్తారు, ఎట్లుంటది అనేది నాకు కూడా అంత ఐడియా. నీకేమైనా తెలిసే దాని గురించి? నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు మంచి పర్ఫార్మ్ చేసినావు, అది పైసలు ఇస్తారా? అలాంటి మాట్లాడుకొని వచ్చింది కదా. ఆ పైసలు కాకుండా ఇది ప్రైజ్ మనీ. ఎవ్రీ వీక్ మాట్లాడేది అది పొయ్యేటి నమ్మొద్దు. మనం అవి నమ్మొద్దు. ఎందుకంటే
నువ్వు ఒక 30-20 లక్షలు 10 లక్షలు 5 లక్షలు ₹1,00,000 గెలుచుకున్నావు అనుకోని ఇస్తారు. గేట్ పోగానే మళ్ళీ తీసుకుంటారు. అయ్యే అట్లేం ఒక అబ్బా నువ్వు ఎవరిని చెప్తున్నావు పెద్ద పెద్ద షో కట్టే మిగతా వస్తుంది కానీ ప్రైజ్ మనీ ఆమె మాట్లాడుకున్న బేరము డైరెక్ట్ ఇంతకుముందు వస్తుంది. అది కాకుండా ఇది కూడా వస్తుంది. నేను ఒకటి చెప్తున్నానన్న, అంతకుముందు మాట్లాడుకున్నది ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం అమౌంట్ మాట్లాడుకున్నారో ఆ అమౌంట్ ఇక్కడ ప్లస్ ఇది కూడా వస్తుంది. ఇది రాదు నాన్న, అది స్టంట్. గన్ని పైసలు ఎందుకు ఇస్తాడా బిగ్ బాస్ వాడికి? బొక్కలో రేటింగ్ లేదా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. ఎంతమంది చూస్తున్నావు వాచర్? ఇంతకుముందు పెట్టింది గంట సేపటికే 1 మిలియన్ పోతుండే, ఇప్పుడు చెర్ర చేపట్ల గంట సేపటికైనా కూడా తుసుకొని పోతున్నది. 10-20 వేలు కూడా దాడతలేదు. ఏమంటారు దానికి? అది ఇక ఏంది చూసేటోళ్ళు కూడా చూసేటోళ్ళని కాదు, వీళ్ళందరినీ మంది మీద రుద్దుదామని అనుకున్నారు చూడు కాన్సెప్ట్. అది జనాలకు అర్థమైపోయింది. సరే చూద్దాం, మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ అనిపిస్తుండ్రో అట్లా చెప్పు. కాదు ఇంకొకటి, ఆ లాస్ట్ కు రాజాది రాజా రాజమార్తాండయ్య శ్రీ పిఠాపురం రాజావారం అని ఏందని ఊదుతారా? అదేంటంటే నువ్వు సేఫ్ ఇప్పుడు దాన్ని చెప్పు, దాన్ని కాన్సెప్ట్ చెప్పు. ఇప్పుడు ఇట్లా ఊపుతారా? అవును. ఊపినప్పుడు ఎవరికైతే సౌండ్ వచ్చిందో వాళ్ళు సేఫ్, సౌండ్ రాని వాళ్ళు ఇంకా ఎలిమినేషన్ లో ఉంటారు. సౌండ్ వస్తుందని అంటే వీళ్ళు ఊపుతారా? సౌండ్ ఎవడని పెడతారా? వెనకాలకి సౌండ్ బాక్స్ లకి వెళ్ళి పెడతారు. అన్ని చెప్పినాయి అన్ని నిజంగా అవుతాయా? నీకైతే తెలుసు సౌండ్ పెడతారని. నేను వీళ్ళు ఊదొచ్చు కదా, వీళ్ళు ఇంత శేఖర్ భాష అనుకున్నాడా? శేఖర్ భాష చచ్చిపోతాడు పీకుతామేమో అనుకున్నా నేను, అది ఊతారేమో అనుకుంటున్నా నేను. అది ఊపరు, వెనకాలకి వెళ్ళి సౌండ్ బాక్స్ లో సౌండ్ ప్లే. ఎవరు సౌండ్ వస్తే వాళ్ళు అవుట్ అవుతారా? వాళ్ళు ఉంటారు సేఫ్ అని. సౌండ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, సౌండ్ రానివాడు ఇంకా ఎలిమినేషన్ లో ఉంటారు. నీ టార్గెట్ లో ముగ్గురిట్లో ఎవరు వెళ్ళిపోతారు? బేబక్క పోతుందేమో అనుకుంటారు. బేబక్క ఊదిందా? వదులుతుంది, ఎందుకు వదలదు? అందరూ వదాల్సింది. బేబక్క పోతుందండి.